గుప్తా గారు చూసారా మా ఆయన్ని భాగిని ఎలా కలిపేశానో? ఆయన ఫోన్ చేసి మరీ భాగిని బయటికి రమ్మని చెప్పారు. ఆయన అలా అనుకున్నారు అంటే అంతా మన వల్లే. మీరు కావాలంటే నన్ను పొగడొచ్చు. గుప్తా గారు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? సంతోషముగా ఉన్నావు కదా బాలిక, దానిని నీకు దూరము చేయుటకు మనసు రాక వెళ్ళుచున్నాను. మీరు మాట్లాడితే నా సంతోషం ఎందుకు దూరం అవుతుంది? అసలు ఏం జరుగుతుంది గుప్తా గారు? అంటే ఇప్పుడు భాగి సంతోషంగా ప్రమాదం వైపు వెళ్తుందా? లేదు గుప్తా గారు, లేదు. ఆయన అక్కడ అనుకున్నది జరగకపోతే భాగి ప్రాణాలకి ప్రమాదం. నా చెల్లి ప్రాణాల మీదకి వచ్చే ఏ ప్లాను నాకు అవసరం లేదు. ఇప్పుడే వెళ్ళి నా భాగి నేను కాపాడుకుంటా. ఆగుము బాలిక, నీవు వెళ్ళుటకు వీలు లేదు. జరుగునది వీక్షించుట తప్ప మార్చుటకు వీలు లేదు. అది కాదు గుప్తా గారు. కాదని విధికి ఎదురు వెళ్ళినచో ఆ ప్రమాదము నీ కుటుంబమునకు వచ్చునని తెలియను కదా. భాగ్య ఆయన చెప్పిన చోటుకు వెళ్తే ప్రాణాలు పోతాయని మీకు కూడా తెలుసు కదా. నీ సోదరి తలరాత ఎటుల లిఖించబడి ఉన్నదో అటులనే జరుగును. నీవు ఇచ్చట నుండి మాత్రము వెళ్ళరాదు. కాదని నీవు వెళ్ళదలుచుకున్నచో వెళ్ళుము, కానీ అటు పిమ్మట వచ్చు పరిణామాలు నీవే ఎదుర్కొనవలెను. అది కాదు గుప్తా గారు.